హలో అక్క, మీ పేరు? స్వప్న. ఏం చేస్తుంటారు? నేను వర్కింగ్ యాజ్ ఏ ఫార్మసిస్ట్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళు ఇచ్చారు ఇన్ని 6 రూల్స్ ఇచ్చారు. మేము ఇది ఆ, త్వరగా ఇస్తామని ఇవన్నీ ఇస్తామని చెప్పారు. వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు, చూద్దాం. ఇంకొక 2 months వరకు చూసి వాళ్ళ రూలింగ్ ఎలా ఉందనే చెప్పొచ్చు మనం ఏదైనా గానీ. అంటే కంపారిజన్ చేస్తే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఏమైనా బెటర్మెంట్ ఎవరిది అంటే కనిపిస్తుంది? ఇంకా తెలియదు కదండి. వాళ్ళు ఇచ్చారు మేము 6 కమిట్మెంట్స్ ఇచ్చాము, అవి మీకు త్వరలో ఇస్తామని చెప్పారు. ఇంకా చూడాలి, 1 year కూడా అవ్వలే కదా. 1 year అవ్వంది అయితే మనం ఏం చెప్పలేం వాళ్ళ రూలింగ్ ఎలా ఉన్నది అనేది. ఒకసారి ఆలోచిస్తే అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు తెలంగాణకి. సో మనీ సోర్స్ ఎలాగా? అప్పు ఇంకా మన మీదనే తీసుకొచ్చేది వాళ్ళు. మన మీదనే అన్ని పెంచడము. ఇప్పుడు ప్రెసెంట్ అన్ని ఫ్రీ అంటారు కానీ ఎవరు చేసేది వాళ్ళే చేస్తుండ్రు. బలయ్యేది మాత్రం మిడిల్ క్లాస్ ప్రజలే. ఇవన్నీ ఇవ్వడం కరెక్ట్ అంటారా ప్రజలకి? ఇవన్నీ కరెక్టా అంటే ఇక మనం బిలీవ్ చేస్తున్నాం, నమ్మకం కొద్ది వాళ్ళకి మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారని. 21st సెంచరీలో కూడా ఇలాగే మనం ఇలా ఒకరి మీద డిపెండ్ అయ్యి బతకడం కరెక్ట్ అంటారా? కాదండి, కానీ ఇక ఏం చేస్తాం, ఒకరు స్టేట్ ని రూల్ చేసే వాళ్ళు ఒకరు కంపల్సరీ కావాలి కదా మనకి ఎవరైనా కానీ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేయాలి. అంటే రేవంత్ రెడ్డి గారు 5 years పాటు కాంగ్రెస్ పార్టీని కాపాడతారు అనుకోవచ్చు అంటే? ఐ బిలీవ్, నేను నమ్మకం ఉంది. చూద్దాం, ఇంకా ఇంకా టైం ఉంది కదా. జస్ట్ 3 months అవుతుంది అనుకుంటా తను వచ్చి. చూద్దాం. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏదైతే ఇచ్చారో దాని మీద నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం మహిళలకు అది బెస్ట్ అని చెప్పలేను, రాంగ్ అని చెప్పలేను. బట్ అదేంటంటే లేడీస్కి ఇచ్చారు ఒక విధంగా. అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ వాళ్ళు డిపెండ్ అయ్యే వాళ్ళు, ఇండిపెండెన్స్ వాళ్ళు మహిళలు ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇక కొంచెం వేరే రకంగా ఆలోచిస్తే ఇది కరెక్టా కాదనేది థింక్ చేయాలి మనమేగా.